కేటీఆర్ నోట ఓటు చోరీ మాట. అవన్నీ బీఆర్ఎస్ చేయించినవేనా? ఓటమికి కారణాలు వెతుక్కుంటుందా బీఆర్ఎస్? ఓట్లు చోరీ అయ్యాయనే మాటలేంటసలు? ఎన్నికల సంఘం విచారణలో సంచలన విషయాలు. అవన్నీ బీఆర్ఎస్ హయాంలోనివేనని తేటతెల్లం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు కేటీఆర్. కేటీఆరే గాని మరేదైనా రాజకీయ పార్టీ గాని ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఫిల్మ్ నగర్ బస్తీ లేదా కృష్ణానగర్, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఇలాంటి బస్తీల్లో 5-6 నెలలకోసారి కూలీ పనుల నిమిత్తం వచ్చే కార్మికులు అద్దె ఇల్లు మారుస్తూనే ఉంటారు. ఒక్కో ఇంట్లో 2 ఓటర్ కార్డుకు అప్లై చేసుకున్నా 5 ఏళ్లు తిరిగి చూసేసరికి ఆ ఇంటిపై కనీసం 40-50 మంది ఉన్నట్లు కనిపిస్తుంది. పోనీ ఆ ఇంట్లో పాత వాళ్ళు లేరు అని ఎలక్షన్ కమిషన్ అయినా వచ్చి చూస్తుందా అంటే అదేం ఉండదు. సో పాత కార్డులను తొలగించరు కాబట్టి ఆ చిన్న ఇంట్లోనే 50 మందో 100 మందో ఉన్నట్టు చూపిస్తుంది. రాహుల్ గాంధీ సైతం ఓటు చోరీ అంటూ చెప్పిందిదే. ఇదే మాట కేటీఆర్ నోటి నుంచి వస్తోంది. బోగస్ ఓట్లు ఉన్నాయంటున్నారు. నిజానికవి బోగస్ ఓట్లు కావు. వాళ్ళెవరూ వచ్చి ఓటు వేయరు. సరే, నిజంగానే అవి బోగస్ ఓట్లు అనుకుందాం. ప్రతిపక్ష పార్టీగా దాని భయం దానికి ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ సైతం మరిచిపోయిన విషయం ఏంటంటే 2023లో ఎన్నికలప్పుడు ఎన్ని ఓట్లయితే ఉన్నాయో ఇప్పుడు అన్నే ఓట్లు ఉన్నాయి. కొత్తగా ఎవరూ ఓట్లు నమోదు చేసుకోలేదు. ఇదే విషయాన్ని ఎంక్వైరీ చేసి మరీ చెప్పింది ఈసీ. అంటే బోగస్ ఓట్లు 2023 ముందు నుంచే ఉన్నాయి. అప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏ. ఆ బోగస్ ఓట్లు ఉన్నా గెలిచింది బీఆర్ఎస్ఏ. అలాంటప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను క్రియేట్ చేసింది బీఆర్ఎస్ఏ అనుకోవాలా? నిజంగా బోగస్ ఓట్లే ఉండవా అంటే ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కొత్త ఓటర్లు ఉంటే నమోదు చేసుకుండని ఎలక్షన్ కమిషనే అవకాశం ఇస్తుంది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఓట్ల నమోదు జరిగిందంటే అక్కడ ఏదో జిమ్ముకి జరుగుతోందని అర్థం. సో ఈ మధ్య కాలంలో ఓట్ల నమోదే జరగలేదంటే అవన్నీ బీఆర్ఎస్ హయాంలో చేయించినవేనా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. 2023 ఎన్నికలకు ముందు ఉన్నవే ఇప్పుడు ఉన్నాయంటే దాని వెనుక ఉన్నది గులాబీ పార్టీనేనా అని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. మొత్తానికి రాహుల్ గాంధీ మాటలే కేటీఆర్ నోటి నుంచి వినిపిస్తుండేసరికి ఓటమికి ముందే బీఆర్ఎస్ కారణాలు వెతుక్కుంటున్నట్టు కనిపిస్తోంది.